He has the physical strength and intelligence. Because he has no strength and support of God, he became weak. దుర్యోధన దుశ్శాసనాదుల యొక్క సంబంధం చేతనే తనకు చెడ్డ పేరు వచ్చింది. కానీ లేకపోతే కర్ణుడంతటి మహావీరుడు, కర్ణుడంతటి మహాత్యాగి ఈ జగత్తునందే కానరాదు భారతదేశంలో. In Bharat, Karna got bad name because of his association with Duryodhana and Dushasana. In fact, no one can ever excel him in respect of sacrifice and strength. ఆ సమయంలో కూడా నువ్వు కృష్ణుని స్మరించాడు కర్ణుడు. Karna prayed to Krishna. చేత కాకపోయినప్పటికీ తన దగ్గర ఉన్నటువంటి అమ్ములు తీశాడు. Though he found it tough, he could collect the arrows మేఘానికి విసిరాడు. And then shot at it. నీరు కారింది. And there's fountain of water. దానితో ఆ పండును కడిగాడు. ఇదిగో స్వామి, ఇంకా మీరు తీసుకుని పోండి అన్నాడు. He washed the teeth, blood stained, and then handed over to Krishna. కృష్ణుడు అర్జునుడి వైపు చూచి చిరునవ్వు నవ్వుతున్నాడు. Krishna was smiling, watching Arjuna over there. అర్జున, ఈ త్యాగం నీలో కనిపిస్తుందా? Arjuna, do you have this order of sacrifice? అర్జునుడు తల వంచుకున్నాడు. Arjuna had bent down his head. అహంకారం అనేటువంటి ఇన్ని రకమైనటువంటి ఒక వికారములకు మూల కారణము. It is the ego that is responsible for all kinds of perversion. అప్పుడు తన నిజ రూపాన్ని కర్ణునికి చూపించి, And he has shown his true form to Karna. కర్ణ, నీ భక్తి ప్రపత్తులకు నేను మెచ్చితిని, నీకేం కావాలి కోరుకోమన్నాడు. He said, Karna, I am pleased with sincerity and your devotion. I'll grant you a boon now. ఆ సుందర స్వరూపాన్ని చూచినటువంటి యొక్క కర్ణుడు, స్వామి, నా అంత్య సమయం నందు నీ సాక్షాత్ స్వరూపాన్ని చూపించినటువంటి సమయం లోపల నాకు కావలసింది మరొకటేముంది? Watching that beautiful form of Krishna, the Karna said, having seen your form as the end was approaching, what else I want? చూస్తూ నేను కన్నులు మూయటం ఇదే నా యొక్క అదృష్టం, ఇంతకంటే నాకు మరొక కోరిక లేదన్నాడు. It is the greatest luck that I am leaving this body, watching your beautiful form all the time. యద్భావం తద్భవతికి అన్నారు ప్రజలు. As is the feeling, so is the experience. ప్రాచీన కాలం నుండి కూడాను మన భావములు, మన యొక్క చర్యలు పవిత్రమైనదిగా ఉండినప్పుడే మనకు పవిత్రత ప్రాప్తిస్తుంది. So long our actions and feelings are sacred, the results and consequences are bound to be sacred. కనుకనే ప్రాచీన కాలం నుండి భారతదేశం త్యాగమునకు చాలా పుట్టినిల్లు. Therefore, Bharat has been the birthplace for sacrifice. ప్రతి మానవుడు కూడాను త్యాగంతో మనము అభివృద్ధి గావించాలి. We should develop everything out of this sacrifice. త్యాగం చేతనే సర్వమును మనము సాధించగలము. With sacrifice, you can accomplish everything. దైవం త్యాగమున కంటే మరొకటి దేనికి చిక్కడు. God, you can have God only with sacrifice. కట్టగడపటికి అరణ్యములో సంచరించుతున్న సమయం నందు, While moving in forest, ఏదో ఒక సందర్భమున రామును కూడాను లక్ష్మణుని ప్రశ్నించాడు. Rama also questioned Lakshmana at one time. స్వామి, నాది అన్నది నా దగ్గర ఉంటుందరా? Swami, is there anything like that which నా belongs to అన్నది me? నీవే తప్ప నాకు నా అనేది మరొకటి లేదు I have no one else other than you here. అని మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషమూతమి సత్యమాం శరణాగతి, నీకంటే నాకు వేరొకటి లేదు మార్గం. Swami, I have none else. I sacrifice my kingdom, the family, the wealth. I don't have anyone other than you. ఆ విధమైనటువంటి త్యాగానికి రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, ఇతిహాసం కానీ, పురాణము కానీ, వేదములు కానీ అన్నింటి ఎందుకును భారతదేశంలో త్యాగమునకే ప్రధానమైనటువంటి యొక్క కిరీటం ధరింపజేసింది. It is Bharat that has coronated the sacrifice in all its epics. Ramayana, Bharata, Bhagavata, Veda and all sacred texts. ఈనాడు ఎన్ని విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో మనం ప్రవర్తిస్తూ ఉండినప్పటికీ త్యాగమే లేకపోతే ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కృత్రిమైనటువంటివిగా కనిపిస్తాయి. We may have all the sincerity and surrender. Without sacrifice, everything turns ఏ artificial. చిన్నది చేసినప్పటికీ హృదయపూర్వకంగా మనం త్యాగం చేయాలి. You may do a small thing, but you have to do it wholeheartedly. భగవంతుడు ఎంత చేశావు, ఏమి చేశావు అనేటువంటిది ప్రశ్నించడు. Bhagavan, God will not question to what extent, to what magnitude you ఏ have done. భావంతో నీవు చేసినావని మాత్రమే చూస్తుంటాడు. He will be watching the feeling. భగవంతుడు భావప్రియుడే కానీ బాహ్య ప్రియుడు కాదు. God is carried away by the spirit and not the ఈ external. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క ఈ కర్మల చేత భగవంతుడు అంత సులభంగా చిక్కడు. God will not be pleased by your physical actions, the worldly actions. కేవలం హృదయం నిర్మలంగా ఉండి There should be purity in our heart. మనం సరి అయినటువంటి యొక్క పనుల చేత మనం ఈ హస్తములు ప్రవేశపెట్టినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది. We should make proper use of our hands in involving in good ఎందుకు ఈ activity. చేతునిచ్చాడు భగవంతుడు? Why God has gifted ఎందుకు the ఈ hand? కంఠమునిచ్చాడు భగవంతుడు? Why this throat? ఎందుకు ఈ మన యొక్క శ్రోతములు ఇచ్చాడు భగవంతుడు? What for the ears?
వీటికంత అలంకారం చేసుకోవటం కోసమనా? Only to decorate them? హస్తస్య భూషణం దానం. ఈ చేతులకు కంకణాలు ధరించుకోవటం కాదు భూషణము, దానము చేయటమే దీనికి భూషణం. The charity is the true decoration, the jewel to the hand and not the bangle. కంఠస్య భూషణం. సత్యమే ఈ కంఠమునకు భూషణము, ఇంకొక నెక్లెస్ కాదు దీనికి భూషణము. You don't need to decorate your neck with a necklace. It is the truth that is the proper jewel. Decoration. శ్రోత్రస్య భూషణం శాస్త్రం. శాస్త్ర సమ్మతమైనటువంటి యొక్క పదమును శ్రవణం చేసి ఆచరించే నిమిత్తమై ఈ యొక్క శ్రోత్రము ఇచ్చాడు. The ears are gifted to listen to the sacred text. భూషణై కిం ప్రయోజనం. ఇంక మిగిలినటువంటి అలంకారం మనకెందుకు? Why do I need the rest of the jewels? Why? కావలసినటువంటి చేతికి మంచి భూషణము కంకణము, అదే త్యాగము. What is that is needed? The proper decoration to the hand is that of sacrifice. కంకణములకు రత్నాల హారం కాదు భూషణము, ఈ యొక్క సత్యమే దీనికి భూషణము. It's not the necklace of diamonds that is the proper decoration and ornament. It is the truth that is true తల్లి ornament. గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలేమి కానరావు. When one is born out of the mother's womb, he doesn't carry with him any necklace మంచి or chain. ముత్యపు సరు మచ్చునకును లేవు. There will be not even the trace of valuable pearls. బంగారు దండ మెడకు లేదు. There is no gold chain round the neck either. రత్నాల హారము రంజిల్లగా లేదు. There are no pearls and diamonds. They don't shine round his neck. పచ్చల పేళ్లను పొదకలేదు. There are no precious stones there. కలదు కరదొక్కమాల మీ కంఠమందు. Yes, definitely there is a chain round your neck. పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి. The consequences of the actions of the past lives. మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరుమాల. Without dropping good or bad, Brahma, the creator, will send you to this world with the gold chain of the consequences of actions of ఆ the మాల past lives. మాత్రము ప్రతి వారి కంఠం నందు కూడా ఉంటున్నది. This gold chain everyone has. మంచో చెడ్డను Good or bad. మనం చేసినటువంటి కర్మల ఫలితమైనటువంటి యొక్క గార్లాండ్ అని మనం ధరించుకొని వస్తున్నాము. We have with us the garland of the results of the past actions in the past. కనుకనే మనము చేయవలసినటువంటిది హృదయపూర్వకంగా చేయాలి. So whatever we should do it పాద పూజ wholeheartedly. కానీ లేక రూప పూజ కానీ ఇంకే విధమైన పూజలు కానీ హృదయపూర్వకంగా చేయాలి. You may worship the form or in any way, but you have to do it wholeheartedly. నీవెవరు? నీవు మనిషివి. Who are you? You are a The human being. proper study of mankind is man. The proper study of mankind is man. హృదయము, మాట, చెయ్యి మూడింటి యొక్క ఏకత్వమే. There should be the harmony between thought, word and deed. కానీ చాలా మంది సత్యసాయి సంస్థలు ఎందుకు కూడాను EHV అంటున్నారు, విద్యార్థులకు బోధించేటువంటి విలువలు. In such as organizations, in the name of EHV, human values are taught. కానీ నేను EHV అనను, 3HV. But Bhagavan doesn't say EHV, but he says 3HV. 3H. 3H. ఏంటి? హృదయము, హార్ట్ ఈజ్ హెచ్. The first H, heart. ఇది మొట్టమొదటిది. This is the first one. హెడ్ ఈజ్ సెకండ్. The second హ్యాండ్ H, ఈజ్ థర్డ్. second H, head, third H, hand. కనుకనే నీ 3 హెచ్లు కూడా నువ్వు చేరినటువంటిది నిజమైన మానవత్వము. Therefore, true human quality, value lies in these 3 H. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు భారతదేశమునందు Today in Bharat, మనలో ఉండినటువంటి యొక్క వివేకం అనేటువంటిది ఎంత అవివేకంగా విచక్షణ రహితంగా మనము ఉపయోగిస్తున్నాము యోచన చేసుకోవచ్చు. let us examine ourselves how we have lost the sense of discrimination and discretion. భవనమును మనం నిర్మించుకుంటున్నాము. We are building a very big ఈ mansion. భవనము లోపల ఏదో ఒక మూల చిన్న భగవంతుని యొక్క రూము అని పెట్టుకుంటున్నాము. There in a corner we set aside the puja room, the sanctum. అది చాలా చిన్నదిగా పెడుతున్నాము. We have very small నీ one. బెడ్రూములు, నీ డ్రాయింగ్ రూములు, నీ డ్రెస్సింగ్ రూములు, నీ యొక్క డైనింగ్ హాలు చాలా పెద్ద పెద్దవిగా పెడుతున్నాము. Whereas our bedroom, the drawing room, the dining room are so big. కానీ భగవంతుని రూమ్ మాత్రం చిన్న రూముగా నిర్ణయం చేసుకుంటున్నాము. But we set aside a very small room for our prayer and worship. పిచ్చివాడ, ఇదే నా రూము. Oh madman, is that my room? నీ హృదయమే నా రూము. Your heart is my మీరా room. కూడా చెప్పింది. That's what Meera also said.
కృష్ణ హమారా దిల్ తుమారా మందిర్, నా యొక్క హృదయమే నీ మందిరము. My heart is your temple. కనుక హృదయమే తన మందిరంగా భావించుకోవాలి. ఇల్లంతా భగవంతుండే. The whole house belongs to God. నీ ఉపయోగములు వేరువేరుగా ఉండవచ్చును కానీ సర్వత్రా భగవంతుడు ఉంటున్నాడు. సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత సుతమల్లోకి అని ఎక్కడ చూసినా భగవంతుడు ఉంటున్నాడు. You may make use of your home built in different ways, but కానీ everything belongs to Him. చిన్న రూమును మాత్రం మనం నిర్ణయించుకొని పెట్టుకుంటున్నాం. But you allocate very small room for God. అది మనలో ఉన్నటువంటి యొక్క విచక్షణారహితమైనటువంటి తెలివి. That is the absence of proper discrimination. కనుకనే మనం డిస్క్రిమినేషన్ అనేటువంటి దాంట్లో సెల్ఫిష్ డిస్క్రిమినేషన్ చేయకూడదు. We discriminate on selfish grounds. We shouldn't do that. ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి. We should విశాలమైనటువంటి రీతిగా పోవాలి. We should exercise fundamental discrimination. A broad సర్వత్రా sense. ఉండేటువంటిది భగవంతుడే. God is present everywhere. తాను లేని స్థానం కానీ తనది కానీ రూపం కానీ తనది కానీ నియమం కానీ లేదు. There's no place, no form, no name where He is missing. అన్ని పేర్లు తనవే, All names are His. అన్ని స్థానములు తనవే, All places అన్ని are His. రూపములు తనవే. All forms are His. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అన్ని చేతులు తనవే. All hands are His. ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈనాడు మనం విశ్వసించలేకపోతున్నాము. That broad, vast feeling we don't believe it. ఏదో 3 ఇంచుల ఫోటోకు ఫ్రేమ్ కట్టుకొని ఇదే భగవంతుడు అని చెప్పిన పూజ రూమ్ లో పెట్టుకుంటున్నాం. Whereas we keep a photo with just 3 inches and worship. అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు ఘనము కంటే అతి గణనీయుడవు. You are smaller than the smallest atom, bigger than the biggest. 84 లక్ష జీవముల అనయంబున నెడబాయకుందువట అణువురేణు తృణకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజుడువట నిన్ను గనుగొన్న గల్లమా కృష్ణ నిన్ను గనుగొన్న గలమా. ఎక్కడ చూసినా తానే అణోరణీయాన్ మహత్వం అయ్యాను. God is present everywhere, in a microcosm and a macrocosm, the biggest. ఇట్టి భగవతత్వాన్ని మనము ఎంత చిన్నదిగా మనం భావిస్తున్నాము, We are considering divinity in ఎంత the narrow చులకనగా sense. మనం విశ్వసిస్తున్నాము. We take it small. కనుక ఈ విశ్వాసం సరైనది కాదు. It's not proper way. ఇది చాలా విశాలమైనటువంటిదిగా ఉండాలి. We have to broaden our thoughts. నేను పెట్టిన అడుగంతా కూడా భగవంతుడి పైనే పెడుతున్నాను. Every step of mine is నాలో on ఉన్నది God. కూడా భగవంతుడే ఉంటున్నాడు. God is in me. నేను వేరు, నేను పెట్టిన అడుగు వేరు కాదు. I'm not different from the steps ఇది I take forward. భరతునకు లక్ష్మణునకు ఉండినటువంటి వ్యత్యాసం. This is the difference between Bharata and Lakshmana. లక్ష్మణుడు నీ సేవ ఈ దేహ నిమిత్తమై వచ్చినటువంటిది, ఈ దేహము నీ సేవ నిమిత్తమై వచ్చినటువంటిది. Lakshmana had full faith this way. This body is gifted to serve you. Rama, ఈ శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం, ధర్మం ఆచరించాలి. కానీ నీ సేవ నిమిత్తమై ఈ ధర్మం నేను చేస్తున్నాను. No doubt that I have to do good actions with this body, but this body is surrendered to you. పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకార నిమిత్తమై వచ్చింది ఈ శరీరం. Body is gifted to render service to others. పరులు ఎవరు, పరమాత్ముడు ఎవరు? Who are different from you and who is పరులు God? పరమాత్ముడు రెండు ఒక్కటే. Others and God are one. పరుల నింద చేయ పరమాత్మ నిందనే. If you blame others, you will be blaming God. ఎవరిని నిందించినప్పటికీ పరమాత్మ నిందించిన వారం అవుతాం. Whomsoever you blame, it amounts to blaming God Himself. కనుక రామా, ఈ దేహం నీ సేవ నిమిత్తమై వచ్చినట్టు కాబట్టి నీ సేవను ఇది అర్పితం గావిస్తున్నాను. O Rama, this body is given only to serve you. ఇది I surrender offer సగుణ to you. సేవగా భావించాడు లక్ష్మణుడు. And Lakshmana considered this way, that the body is given to serve you. నిర్గుణ సేవగా భావించుకున్నాడు భరతుడు. Bharata has taken the service in an attributeless రామా, way. నీవు వేరు కాదు, నేను వేరు కాదు, Rama, I am not different from you. నీలోనే నేను ఒక భాగము అన్నాడు. I am just a part of you. నేను నీలోనే ఉన్నాను, I am in you. నీవు నాకంటే ప్రత్యేకం కాదు You are not separate from me. అనేటువంటి ఒక ఏకత్వంతో రావటం చేతనే భరతుడు రాములు ఇద్దరు కూడా ఒక విధమైనటువంటి ఒక తేజస్సుతో ఆవిర్భవిస్తూ వచ్చారు. Because of the spirit of total identification, both the brothers looked alike. ఈ విధమైనటువంటి సగుణ నిర్గుణోపాసకుల తర్వాత సరైన మార్గాన్ని నిబోధించినటువంటిది సరైనటువంటి తత్వం. Therefore, the spirituality speaks of these two aspects, the worship with attributes and that ప్రతి మానవుడు కూడా attributeless. బాహ్యమైనటువంటి ఆకారాన్ని మొట్టమొదట ఉంచుకోవాలి. Everyone should go by this external form first. క్రమక్రమేణా దానిని అంతర్భావంతో మనము దాన్ని అనుభవించాలి. Then we have to direct it inward. భగవంతుని యొక్క సృష్టి లోపల ఎంత చిత్ర విచిత్రములుగా ఉంటున్నవి. God's creation is mysterious. భాగవతంలో కూడా చెప్పారు, చిత్రములు
త్రైలోక్య పవిత్రమ్ములు మునిజనాల విత్తమ్ములు తన్మిత్రమ్ములు ముని జన వన పౌత్రమ్ములు విష్ణుదేవు చారిత్రమ్ములు అన్నారు. అతని యొక్క చరిత్రములు చాలా విచిత్రమైనటువంటివి. చక్కని ఉదాహరణము. The mystery of God is wonderful. ఈ కన్ను చూస్తే హాఫ్ ఇంచ్ కూడా లేదు. The eye is just half inch in its size. ఇంత హాఫ్ ఇంచ్ ఉండినటువంటి ఒక నేత్రము కోటాంతర మైలు దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలంతా చూస్తుండాలి. Eye less than the size of half an inch ఒక్కొక్క can watch నక్షత్రం the యొక్క ప్రమాణం star. ఎంత గొప్పదో తెలుసుకోవడానికి వీలు కాదు. And it's not possible to decide the magnitude ఇంత and the గొప్ప size. నక్షత్రాన్ని చిన్నదిగా కూడా చూస్తుండాలి ఈ కన్ను. Very big stars are even watched by this గొప్ప tiny హిమాలయ eye. పర్వతములు కూడాను ఈ ఒక్క చిన్న కన్నే చూడగలుగుతూ ఉంటుండాలి. Gigantic Himalayan mountains are watched by ఎంత small శక్తి eye. ఉంటున్నది ఈ నేత్రములో. What power the eye has. కనుక ఇలాంటి పవిత్రమైన నేత్రమును నీ దృష్టి కోసం ఇచ్చినటువంటిదే. And this eye is given for your vision. పురందర్ దాస్ చెప్పాడు. Purandar Das said, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా Purandar Das said, కన్నులేలరా కంటి చూపులేలరా కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఈ కన్నులు భగవంతుడు చూడనటువంటి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి? what is the fun of having eyes that don't watch the beautiful form of God? ఇంతేకాదు సూరదాస్ కూడా చెప్పాడు, Surdas also said, నా కన్నులు పోయినాయి I lost my vision, కానీ నేను కన్నుల నిమిత్తమే నేను బాధపడటం లేదు. but I'm not feeling sad for my blindness. కన్నుండి దృష్టులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేలరైరి. Though people కన్నులు ఉన్నాయి అందరికీ, కానీ అందరూ నీ రూపు చూస్తున్నారా? all have eyes, do they see the beautiful form of God? చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గానమాలింప నెరరైరి. All have ears, but they remain deaf. They're not able to hear the melodious music of God. ఊరి వారి శుద్ధులంటే ఎక్కడ చూసినా కానీ ఊరి వారి శుద్ధులంటే రెండు చెవులు నిక్కబుడుచుకుని పెడుతుంటాయి. They are prepared to listen to all the gossip and the vain talk అందుకోసం going ఒక around. బుద్ధి చెప్తూ వచ్చాడు. Therefore that lesson is taught here. పొద్దుబోక బుద్ధి వారి ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కైకడు శ్రద్ధతోడ ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేలవో చెవులా. Oh ears, you are prepared to listen to the vain gossip, all the rumor and the scandal around. Why don't you concentrate to listen to the దైవ leelas చింతన of చేయాలంటే God? ఒక చెవు ఒక చైతు ఒక చోటు బయట వెళ్ళిపోతుంటాయి. There is a matter ఊరి వారి శుద్ధులు వినాలంటే రెండు చెవుతులు మంచి కాన్సన్ట్రేట్ చేస్తాయి. to listen to the all scandals. There's perfect unity, harmony between the 2 ears. But it's a matter of divinity, different way. కనుకనే దైవ చింతన చేయడానికి రెండు చెవులు కూడా ఒక్క విధమైనటువంటి ఒక దృష్టిలో ప్రవేశించాలి. Both ears should act unitedly to listen to the divine mystery of చాలా మంది God. మోడర్న్ ఏజ్ లోపల ఆధునిక యుగం లోపల కాన్సన్ట్రేషన్ అంటే ఒక మనసును మాత్రమే ఒక పెట్టడం అనుకుంటున్నారు. But in the modern age, we take the concentration చాలా meant the పొరపడుతున్నారు. mind. You are mistaken. ఈ పంచేంద్రియముల యొక్క సహాయం లేకుండా మనసు ఒక క్షణమైనా నిలిచడానికి వీలు కాదు. And the mind cannot remain in a state of concentration without ఈ the senses. పంచేంద్రియముల యొక్క వశం చేసుకున్న తర్వాతనే మనసు ఒక చోట నిలిచడానికి వీలవుతుంది. If only you control the senses, you can concentrate your కనుక mind. మొట్టమొదట మన దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి. So we should control our look. నాలుగు కేవలం ఒక పదమును చెప్తుంది, రుచిని చూస్తుంది. The tongue can taste and speak. ఈ దృష్టి అట్లాంటిది కాదు. But looks are not like that. జగత్తునే దీనిని ప్రసరింపజేస్తుంది. In fact, it is spread all over the world. జగత్తంతా సంచరిస్తుంది. It moves about the world. సర్వదృష్టిమును తనలో It ప్రవేశపెట్టుకుంటుంది. will take all the scenario around కనుకనే you. సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. See no evil, see what is good. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. Hear no evil, hear what is good. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్. Talk no evil, talk what is థింక్ good. నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్. Think no evil, think what is డూ good. నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఇస్ ది వే టు గాడ్. Do no evil, do what is good. This is the way to God. ఈ పంచేంద్రియములు కూడాను మొట్టమొదట మన వశం చేసుకుని పవిత్రమైన దానిలో ప్రవేశపెట్టాలి. We should have a control on the 5 senses and see that they tread along the righteous కానీ path. ఒక్కొక్క దాని యొక్క స్వభావం ఒక్కొక్క రీతిగా ఉంటుంటాది. But each one proceeds in its own దీనికి ఒక way. చక్కని కథ ఉంటుండాలి. A very good story here to illustrate this. శ్రీరాములు Sri Rama, రావణ మర్దన జరిగిన తర్వాత after killing Ravana, సీతను తీసుకుని రమ్మని చెప్పని ఆజ్ఞాపించాడు. he commanded the Sita to be brought. హనుమంతుడు, సుగ్రీవుడు, తర్వాత
ఈ విభీషణుడు ముగ్గురు కూడా వెళ్ళారు. Hanuman, Sugriva, Vibhishana went. ఆమెను ఏ విధంగా తెస్తున్నారు? తన యొక్క అరణ్యము నుంచి ఏ యొక్క ఏరోప్లేన్ లోపల తీసుకుని పోయాడో రావణుడు, అదే ఏరోప్లేన్ లో ఆమెను తీసుకొని వస్తున్నాడు. They made use of దానినే పుష్పక విమానం అన్నారు. They made use of the same flight used by Ravana to abduct her, and it is called Pushpaka Vimana. ఆ పుష్పక విమానంలో కూర్చుంది సీత. Sita sat there in that Pushpaka హనుమంతుడు Vimana. ప్రార్థిస్తున్నాడు, Hanuman was praying, తల్లి Mother, మీ ఈ అశోకవనములో 10 నెలలు ఉండినంత వరకు మిమ్మల్ని చాలా హింసించారు ఈ రాక్షసులు. oh Mother, you are put to suffering by the demons all these 10 months' time. మీరు ఒక్కతూరి నాకు ఆజ్ఞాపించండి, You command me once. ఈ రాక్షసులందరికీ నేను భస్మం చేసి పెడతానన్నాడు. I'll burn them to ashes in a moment of time. హనుమంత, ఉద్రేకపడవద్దు, Hanuman, don't be angry. ఇది సరైనటువంటి సమయం కాదు. This is not the right time. ఇది ప్రభు యొక్క ఆజ్ఞతో ఈ రాక్షసుడు ఈ పని చేశారే కానీ వారి స్వబుద్ధితో చేసినవి కాదు. These people acted so because they followed the command of ప్రభు their king. ఆజ్ఞను శిరసావహించడము ప్రజల యొక్క సంబంధం. And the people should necessarily follow the command of the king. కనుక రావణ యొక్క ఆజ్ఞ వల్ల ఈ రాక్షసులు నన్ను ఇంత హింస పెట్టారు. These demons have put me to suffering because it's the command of వీరిని Ravana. హింసించడం మంచిది కాదు. It's not proper to harm them now. హింసయే కాకుండా Not వీరి only. యొక్క స్వభావములు కూడా ఈ రకంగా ఉంటాయి. Their nature is, temperament also is like చక్కని కథ that. చెప్పింది ఒక సీత. Sita narrated a story there. ఒకానొక వేటగాడిని ఒక పులి తరుముకొని వచ్చిందట. A tiger followed a hunter. వాడు ఎక్కడ దిక్కు తోచక మార్గం లేక ఒక చెట్టు ఎక్కాడు. The hunter climbed up a tree. ఆ పులి చెట్టు కింద కూర్చుంది. ఇంకా The tiger sat వాడు under the tree. దిగేంత వరకు వాడి కోసం కాచుకుంది. It was waiting for the hunter to get down the tree. ఈ లోపల చూస్తే ఆ పొదల మధ్యలో చెట్టు పైన ఒక కరడి ఎలుగుబంటి ఉంటుండాలి. And there, amidst the branches of the tree, there was a bear. పైన చూచాడు He looked up. ఎలుగుబంటు, కింద చూచాడు పులి. వీని ప్రాణములు అక్కడే పోయాయి. On the top, there is a bear. Down below, the tiger. He was fear-stricken. పైనే ఉంటే ఈ యొక్క ఎలుగుబంటి తింటుంది, కిందికి పోతే పులి నన్ను ఆహారంగా తీసుకుంటుంది. If he goes up, the bear will take care of him. Comes down, the tiger is there. నా గతి ఏమిటి What is going to happen to me? అని అనుకుంటుండాలి. He was అనుకుంటున్నాడు ఈ వేటగాడు. the hunter feeling so sad. ఈ లోపల పులి చెప్పిందట ఆ యొక్క ఎలుగుబంటుకు, The tiger said in the meantime to that bear, ఓ ఎలుగుబంట, Oh bear, నాకు చాలా ఆకలిగా ఉంటుండాలి. oh bear, I am very hungry. ఇతన్ని నేను ఎంతో ఇష్టంతో తరుముకొని వచ్చాను. I've been నీ hunting him, నివాసం అతనికి నీడగా చిక్కింది. and he has taken shelter here. అతన్ని ముందు కిందికి నెట్టివేయి, First push him down. నా ఆకలి తీర్చుకొని నేను వెళ్ళిపోతాననింది. Well, I will appease my hunger in return. మృగముల లోపల ఇంతటి స్వభావం ఉంటుండాలని ఎవరు కూడా గుర్తించుకోలేరు. No one can understand the ఆ nature of ఎలుగుబంటి these wild చెప్పింది, animals. ఎలుగుబంటి చెప్పింది, The bear said, అయ్యా ఓ యొక్క పులి, ఈ యొక్క వేటగాడు నా అతిథిగా వచ్చాడు నా గృహానికి. the bear said, oh tiger, know that this hunter is here as my guest. నా ఇంటికి వచ్చాడు, నా ఈ వృక్షం నా ఇల్లు. This tree is my abode, my అలాంటి dwelling వారిని place. అతిథి అభ్యాగతులను ఆదరించడమే నా యొక్క సహజ లక్షణము. And my quality is to extend hospitality నేను to the అతన్ని guest. కిందికి నెట్టను I will not push him. అని చెప్పేటప్పటికే ఈ యొక్క పులి చాలా క్వైట్ గా నిలిచిపోయింది. The tiger remained quiet. కొంతసేపు అయ్యేటప్పటికి ఎలుగుబంటుకు చక్కగా నిద్ర వచ్చింది. And then the bear started sleeping. అప్పుడు మెత్తగా ఈ యొక్క వేటగానికి చెప్తుంది అది పులి, And tiger started telling to the hunter ఒరే softly, వేటగాడా, oh hunter, నీ కోసమే నేను వచ్చాను. I have come for you. ఇది ఇప్పుడు ఎలుగుబంటు నిద్రపోతుంది, దాన్ని కిందికి నెట్టు, దాన్ని తినేసిపోతాను, నేను వదిలిపెడతాను అని. Now the bear is sleeping. Push it down. I will eat it in return, said the tiger. మనిషికి కృతజ్ఞత లేదు, The man has no gratitude. కానీ తన దాన్ని తాను తప్పించుకునే నిమిత్తమై ఈ ఎలుగుబంటును కిందికి నెట్టాడు. And he has pushed this bear down. అది కింద పడే సమయంలో మెలకు వచ్చింది, ఏదో ఒక చెట్టు కొమ్మను పట్టుకుంది. As it was just falling the ground, it caught hold of a branch of the tree. పట్టుకుంది, తర్వాత ఏదో ఒక విధంగా పైకి తిరిగి ఎక్కిపోయింది. Somehow or other, it went up. అప్పుడు ఈ పులి పులికి గరుడెక్కి చెప్తుండాలి. And then this went on telling to that bear, చూడు, see, నీవు నీవు ఆచరించి అతిథిగా అతన్ని అంగీకరించి ఎంతో అతనికి క్షేమాన్ని ఇచ్చినప్పటికీ నీ పైన కృతజ్ఞత లేకుండా నిన్ను కిందికి నెట్టుతూ వచ్చాడు ఈ మనిషి. the man who enjoyed your reception cordiality as a guest, now pushing you down without any చెప్పింది, gratitude. అయ్యా bear, అతని స్వభావం అది కావచ్చును, కానీ నా స్వభావం అది కాదు. the bear said, it may be the temperament of man.
is not my nature. నన్ను ఆశ్రయించినటువంటి వారిని నాకు ఇచ్చే అపకారం నేను ఎప్పుడూ తలపెట్టను I will not harm any guest who is with me and in my company. అని చెప్పేటప్పటికీ నిజంగా ఎవరెవరి స్వభావం ఏ రీతిగా ఉంటారో చెప్పడానికి వీలు కాదు. It's not possible to estimate the ways ఈనాటి of thinking. ప్రపంచంలో మానవులకు త్యాగము ఒక విధమైనటువంటి యొక్క కృతజ్ఞత రెండు కూడా శూన్యమైపోయాయి. Today in the modern world, there's no sacrifice, there's no gratitude. ఈ యొక్క కృతజ్ఞత లేకపోతే ప్రయోజనం ఏమిటి? What is the use without this gratitude? ఈ కృతజ్ఞత లేకపోవటమే కాకుండా అసూయ భావం మరింత అభివృద్ధి అవుతూ వచ్చింది. They are not only ungrateful, but they have that envy and ప్రతి jealousy. మానవుని ఎందుకు కూడా ఇంతో అంతో అసూయ ఉంటుండాలి. Every man has got it to some extent jealousy. ఈ అసూయ లేనిటువంటి మానవుడు ఎక్కడ కనిపించలేదు లేదు. There's no man without ఒకవేళ jealousy. ఉంటే అనసూయ ఎందు మాత్రమే ఈ అసూయ లేకుండా ఉండవచ్చు. Only Anasuya has no jealousy. అందువలననే ఆమె గర్భంలో త్రిమూర్తులు వచ్చి పుట్టారు. That's the reason why she gave birth to all the three Trinity. కనుక అసూయ మాత్రము ఒకరు మంచిగా ఉన్నారని వారిపైన ఏ విధంగా చెడును కోరకూడదు. We should never feel jealous of వారి those who are గొప్ప good. కీర్తివంతులు అవుతున్నాడని చెప్పని వారిని మనం అపకారంగా చేసుకోకూడదు. If one earns a good name, we should never harm him. ఎవరైనా మంచి అభివృద్ధికి వస్తుంటే వాళ్ళని చూసి ఆనందించాలి. If anyone is progressing, be happy. ఇలాంటి పవిత్రమైన విశాల హృదయము ఈనాడు మానవుని యందు చాలా